తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం సీఎం విజయ్పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే భాజపాను వీడగా తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తనతో చేతులు కలపమని గతంలో సూపర్ స్టార్ అడిగారన్నారు. 2024లో నేను భాజపాలో చేరడానికి ఒకరోజు ముందు రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్నటువంటి రాజకీయ ఉద్యమంలోకి రావాలని కూడా ఆహ్వానించారు. కానీ నేను అప్పటికే బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ కి మాటిచ్చా. అందుకే రజనీ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించా. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం బిఎల్ సంతోష్ ఇచ్చిన హామీనే. నా రాజకీయ ప్రవేశంపై ఉన్న ఊహాగానాలకి ముగింపు పలికేందుకు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను. అయితే తమిళనాడు విషయంలో నా అభిప్రాయాలు భాజపా నాయకత్వం అభిప్రాయాలతో సరిపోలలేదు. ఈ విభేదాలను పరిష్కరించుకునేందుకు పార్టీ అగ్రనాయకత్వంతో 18 నెలలుగా ఎన్నో చర్చలు జరిపాను. ఇంకా భాజపాకు భారంగా ఉండకూడదని అనుకున్నానని అన్నామలై వివరించారు. ఇకపై స్వతంత్ర రాజకీయ మార్గంలో ముందుకెళ్తానని, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త బాటలు వేసేందుకు పోరాటం చేస్తానని తెలిపారు.